Hi friends, welcome back to our channel IAS with me. So తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ క్లాస్ 11 చదువుతున్నాము. దీంట్లో కంప్లీట్గా ఏన్షియంట్ అండ్ మెడివల్ పార్ట్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో హిస్టరీకి ద సింగిల్ స్టాప్ అని వీటిని చెప్పవచ్చు. అండ్ ఆల్రెడీ 2 వీడియోస్, ఒక ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చూసాము, నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి హిమాలయన్ మౌంటైన్స్ గురించి కూడా చూసాము. ఆ 2 వీడియోస్ పైన నేను ఐకాన్స్లో కూడా ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ 2 వీడియోస్ కూడా చూసి నెక్స్ట్ 3rd వీడియో కింద ద ఇండో గ్యాంస్టిక్ ప్లేన్ అని చెప్పేసి ఇండో గ్యాంస్టిక్ ప్లేన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కంటిన్యూషన్గా వినండి. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసరికి నేను హార్డ్ కాపీ తీసుకున్న సేమ్ బుక్, తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ. The Indo-Gangetic Plain is irrigated by 3 important rivers. So the Indo-Gangetic Plain అనేది 3 important rivers ద్వారా ఇరిగేట్ అవుతుంది. ఆ 3 ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి? గ్యాంగెస్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర. సో ద 3 ఇంపార్టెంట్ రివర్స్ వచ్చేసరికి గ్యాంగెస్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర. సో జనరల్గా ఇండియా ఇలా ఉంటుంది కదా, సో ఇండియాలో టాప్ అంతా హిమాలయస్ అంటాము, తర్వాత ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ మధ్యలో, తరువాత సదరన్ పెనిన్సులా. So this vast plain is not most fertile and productive because of the alluvial soil. ఈ ప్లెయిన్ అంతా కూడా, ఈ గ్యాంగస్, ఇండస్, బ్రహ్మపుత్ర ఉన్న ప్లెయిన్ అంతా కూడా చాలా ఫర్టైల్గా ఉంటుంది. సో ఫర్టైల్ అంటే తెలుసు, ఎక్కువ క్రాప్స్ బాగా పండటానికి సాయిల్ ఫర్టిలిటీ బాగా నాణ్యంగా ఉంటుంది. రీజన్ ఏంటి? అల్యూవియల్ సాయిల్ అక్కడ ఉండడం వలన. బ్రాట్ బై ద స్ట్రీమ్స్ ఆఫ్ ద రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఎలా రివర్స్ ట్రిబ్యూటరీస్ అంటే చిన్న చిన్న నదులన్నీ కొట్టుకొస్తూ వాటర్ వాటి ద్వారా తీసుకొచ్చిన ఆ సాయిల్ ఏదైతే ఉందో అల్యూవియల్ సాయిల్, దానివల్ల ఆ ప్లేన్ మొత్తం కూడా చాలా ఫెర్టైల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్, ద ఇండస్ రివర్ రైజెస్ బియాండ్ ద హిమాలయాస్ అండ్ ఇట్స్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆర్ జేలం, చేనబ్, రవి, సట్లెజ్ అండ్ బీస్. సో ఇండస్ రివర్ అనేది బియాండ్ ద హిమాలయాస్కి ఇంకా ముందే రైజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ దానికి ఉన్న ట్రిబ్యూటరీస్ అంటే చిన్న పిల్ల నదులు అనమాట. మెయిన్ ఒక నది ఫ్లో అవుతూ ఉంటే అది అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో వేరే వేస్లో కూడా చిన్న చిన్న రివర్స్ని ఏమంటామంటే ట్రిబ్యూటరీస్ అంటాము. వాటిల్లో ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి నేను ఇక్కడ డ్రా చేశాను. జీలం, రవి, బీస్, సట్లెజ్, చేనబ్, JCRSB. సో జేలం, చేనబ్, రవి, సట్లెజ్ అండ్ బీస్, ఇవి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ద పంజాబ్ ప్లెయిన్స్ ఆర్ బెనిఫిటెడ్ బై ద ఇండస్ రివర్ సిస్టమ్. సో పంజాబ్ ప్లేస్ అనేది ఈ యొక్క రివర్స్ ద్వారా చాలా, అంటే పంజాబ్కి వాటర్ ఈ రివర్స్ ద్వారా వస్తుంది. సింప్లీ చెప్పాలంటే ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ పంజాబ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. అసలు పంజాబ్ నేమ్ యొక్క మీనింగ్ కూడా ఎలా వచ్చింది అంటే అది ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. ఆ 5 రివర్స్ కూడా ఈ రివర్స్ అనమాట. సింధ్ సిచ్యువేటెడ్ అట్ ద లోయర్ వాల్యూ ఆఫ్ ద ఇండస్. సింధ్ ఎక్కడ ఉంది అంటే లోయర్, ఇప్పుడు ఇండస్ రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటే ఇండస్ యొక్క లోయర్ వ్యాలీలో సింధ్ అనేది సిచ్యువేట్ అయ్యింది. ద ఇండస్ ప్లెయిన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫర్టైల్ సాయిల్. ఇండస్ ప్లెయిన్ అనేది దాని యొక్క ఫర్టైల్ సాయిల్కి చాలా, అది ఇక్కడ ఎక్కువ ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, ఇక్కడ క్రాప్స్ బాగా పెరుగుతాయి అని చెప్పేసి తెలుసు అనమాట. సో ఈ 2 పారాగ్రాఫ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో ఉన్న 3 రివర్స్ గ్యాంగెస్, ఇండస్, బ్రహ్మపుత్ర. సో ఈ 3 ప్లెయిన్స్ దగ్గర ఏ సాయిల్ ఉంది? అల్యూవియల్ సాయిల్ ఉంది. సో చుట్టూ బాగా ఫర్టైల్ ల్యాండ్. ఇండస్ రివర్ యొక్క 5 ట్రిబ్యూటరీస్ జేలం, చేనబ్, రవి, సట్లెజ్ అండ్ బీస్ గుర్తుపెట్టుకోవాలి. సింధ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద లోయర్ వాల్యూ ఆఫ్ ద ఇండస్. సో సింధ్ అనేది ఎక్కడుంది? లోయర్ వాల్యూ ఆఫ్ ద ఇండస్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఈ 2 పారాగ్రాఫ్స్ నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం. ద థార్ డిజర్ట్ అండ్ అరావలి హిల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ద ఇండస్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సో ఇండస్కి గ్యాంజెటిక్ ప్లెయిన్స్కి మధ్యలో ఉన్న 2 ప్లేసెస్ ఏంటి? ద థార్ డిజర్ట్ అండ్ అరావలి హిల్స్. సో థార్ డిజర్ట్, అరావలి హిల్స్ రెండు ఇండస్కి గ్యాంజెటిక్ ప్లెయిన్స్కి మధ్యలో ఉన్నాయి. మౌంట్ అబు ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ 5,650 feet ఇన్ ద అరావలి హిల్స్. సో మౌంట్ అబు అనేది హైయెస్ట్ పాయింట్ అరావలి హిల్స్లో. దాని యొక్క హైట్ ఏంటి? 5,650 feet అనమాట. ద గ్యాంజెస్ రివర్ రైజెస్ ఇన్ ద హిమాలయస్, ఫ్లో సౌత్ అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్. సో గ్యాంగెస్ రివర్ అనేది హిమాలయాస్లో స్టార్ట్ అయ్యి సౌత్ సైడ్ ఫ్లో అంటే డౌన్కి ఫ్లో అయ్యి తర్వాత
ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ద రివర్ యమునా ఫ్లోస్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు గ్యాంగెస్ అండ్ దెన్ జాయిన్స్ ఇట్. సో యమునా రివర్ అనేది గ్యాంగెస్కి ప్యారలల్గానే ఫ్లో అవుతుంది, తర్వాత గ్యాంగెస్లో కలిసిపోతుంది. ద రివర్ గ్యాంగెస్లో ద ఏరియా బిట్వీన్ దీస్ టూ రివర్స్ ఈస్ కాల్డ్ డోబ్. సో ఏ టూ రివర్స్ మధ్యనైనా ఉండే ప్లేస్ని ఏమంటామంటే డోబ్ అంటాం. సో ద ఏరియా బిట్వీన్ టూ రివర్స్ ఈస్ కాల్డ్ డోబ్. సో మీనింగ్ ద ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్, ఇటు యమునాకి గంగాకి మధ్య ఉందని డోబ్ అంటాము. డోబ్ అంటే ఏంటి? టూ రివర్స్ మధ్య ఉన్న ప్లేస్ని డోబ్ అంటాం. ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద గ్యాంగెస్ ఆర్ గోమతి, సరయు, గాగ్రా అండ్ గండక్. సో ఇక్కడ ఇండస్ రివర్ యొక్క 5 ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాలి, గ్యాంగెస్ యొక్క 4 ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాలి. సో గ్యాంగెస్ అనేది సౌత్ సైడ్, నార్త్ నుంచి సౌత్ ఫ్లో అవుతూ ఈస్ట్ సైడ్ టర్న్ అయ్యి ఉంటుంది. సో యమునా అనేది సేమ్ ప్యారలల్గానే ఫ్లో అయ్యి చివరికి గ్యాంగెస్లో కలిసిపోతుంది. నెక్స్ట్ గ్యాంగెస్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి, దీని యొక్క చిన్న నదులు ఏంటి? గోమతి, సరయు, గాగ్రా అండ్ గాండక్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గ్యాంగెస్కి జీ ట్రిబ్యూటరీస్ 4లో మొత్తం 3 అయితే జీతోనే స్టార్ట్ అవుతుంది. సో G³ ఎస్ అని గుర్తుపెట్టుకోండి, అది ఒక స్మాల్ హింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమని ఉంది అంటే ఇన్ ఈస్ట్ ఆఫ్ ఇండియా ద గ్యాంగెస్ ప్లెయిన్ మర్జెస్ ఇన్ టు ద ప్లెయిన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో ఈస్ట్ ఇండియాకి యొక్క ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్ట్ తెలుసు కదా, సో ఈస్ట్ సైడ్ గ్యాంగస్ ప్లెయిన్ మర్జెస్ ఇన్ టు ద ప్లెయిన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో గ్యాంగస్ రివర్ ఏమవుతుంది అంటే బ్రహ్మపుత్ర ప్లెయిన్స్లో కలిసిపోతుంది. ద రివర్ బ్రహ్మపుత్ర రైజెస్ బియాండ్ ద హిమాలయస్. ఇది కూడా బియాండ్ ద హిమాలయస్ రైజ్ అవుతుంది. ఫ్లోస్ అక్రాస్ టిబెట్ అండ్ దెన్ కంటిన్యూస్ త్రూ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో ఫ్లోస్ అక్రాస్ టిబెట్ ద్వారా టిబెట్ మొత్తం ఫ్లో అయ్యి టిబెట్ నుంచి అండ్ దెన్ కంటిన్యూస్ త్రూ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో అక్కడ నుంచి నార్త్ ఈస్ట్ ఇండియా ప్లెయిన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది రివర్. ఇలా నేర్చుకుంటున్నప్పుడు వెంటనే దాని యొక్క లొకేషన్ చూస్తే కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ రివర్స్ అన్నిటి గురించి ఈ కాన్సెప్ట్ చెప్తూ తర్వాత వీడియోస్లో గూగుల్ మ్యాప్లో కూడా మ్యాప్స్లో కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇన్ ద ప్లెయిన్స్ ఇట్ ఈస్ వాస్ట్ బట్ అ స్లో మూవింగ్ రివర్ ఫార్మింగ్ సెవరల్ ఐలాండ్స్. సో ప్లెయిన్స్లో చాలా పెద్దది కానీ చాలా నిదానంగా స్లో మూవింగ్ రివర్ ఫార్మింగ్ సెవరల్ ఐలాండ్స్. సో ఈ రివర్ చుట్టుపక్కల చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి తెలుసుకుందాం ఏముందో. ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ అనేది చాలా అంటే సిటీస్ అక్కడ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయి, పర్టికులర్లీ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆర్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్. సో ఎస్, రివర్ బ్యాంక్స్ దగ్గర కానీ రివర్స్ చుట్టుపక్కల అనమాట. ద హరప్పా కల్చర్ ఫ్లరిష్డ్ ఇన్ ద ఇండస్ రివర్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ అంటాం కదా, సో అక్కడ ఫస్ట్ ఈ సివిలైజేషన్ స్టార్ట్ అయింది, హరప్పన్ కల్చర్. ద వేదిక్ కల్చర్ ప్రాస్పర్డ్ ఇన్ ద వెస్టర్న్ గ్యాంజెటిక్ ప్లెయిన్. సో వేదిక్ కల్చర్ వచ్చేసరికి వెస్టర్న్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్ దగ్గర బాగా ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. బనారస్, అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీ అండ్ పాటలీపుత్ర ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ద గ్యాంజెటిక్ ప్లెయిన్. సో గ్యాంజెటిక్ ప్లెయిన్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి అంటే అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీ అండ్ పాటలీపుత్ర. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ in Gangetic plain. The city of Pataliputra was situated at the confluence of Sun River with the Ganges. సో ఎక్కడైతే గ్యాంజెస్ సన్ రివర్ కలుస్తున్నాయో అక్కడ ఉన్న సిటీనే పాటలీపుత్ర అని అంటున్నాము. ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్ పాటలీపుత్ర హ్యాడ్ రిమైన్ ద క్యాపిటల్ ఫర్ మౌర్యాస్, సుంగాస్, గుప్తాస్ అండ్ అదర్ కింగ్డమ్స్. సో పాటలీపుత్ర అనేది ఏన్షియంట్ టైంలో మౌర్యాస్కి, సుంగాస్కి, గుప్తాస్కి, వేరే కింగ్డమ్స్కి కూడా అదే క్యాపిటల్గా ఉంది. నెక్స్ట్ the most important city on the western side of Gangetic plain is Delhi. So western side of Gangetic plain ki important city enti Delhi. Most of the decisive battles of Indian history such as, so చాలా battles అనేవి అదే రీజియన్లో జరిగాయి ఢిల్లీ దగ్గర. ఏంటి అంటే కనుక గుర్తుపెట్టుకోండి 3 ఇంపార్టెంట్ బ్యాటిల్స్, అవి కురుక్షేత్ర, తరైన్ అండ్ పానీపట్. సో కురుక్షేత్ర, తరైన్ అండ్ పానీపట్ ఈ 3 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఢిల్లీ దగ్గర జరిగాయి. ఆల్సో దిస్ ప్లెయిన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అ సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ అండ్ అట్రాక్షన్ ఫర్ ద ఫారెన్ ఇన్వేడర్స్ డ్యూ టు ఇట్స్ ఫర్టిలిటీ అండ్ ప్రొడక్టివ్ వెల్త్. సో అక్కడ చుట్టుపక్కల మంచి ల్యాండ్ ఫర్టిలిటీ ఉండడం వల్ల, బాగా వెల్త్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ప్లెయిన్ వచ్చేసరికి చాలా మందికి చాలా అట్రాక్టివ్ ప్లేస్ లాగా అయితే ఉంది. అందరికీ అక్కడికి వెళ్ళి ఇన్వైట్ చేయాలని ఒక కోరికతో అక్కడికి రావడం జరిగింది అనమాట, డిఫరెంట్ ఇన్వైటర్స్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా.
ఇంపార్టెంట్ పవర్స్ ఫాట్ ఫర్ ద పొసెషన్స్ ఆఫ్ దీస్ ప్లేన్స్ అండ్ వ్యాలీస్. సో చాలా మంది కూడా కింగ్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవడానికి చాలా బ్యాటిల్స్ కూడా జరిగాయి. గంగా యమున డోప్ ప్రూవ్ టు బి ద మోస్ట్ కవెటెడ్ అండ్ కంటెస్టెడ్ ఏరియా. సో గంగా యమున డోప్ కూడా చాలా కాంపిటీషన్, అంటే దానికోసం ఎవరు ఇన్వైట్ చేసుకుందాం అన్నట్లుగా దానికోసం ఫైట్ కూడా చేసేవాళ్ళు. నెక్స్ట్, ద రివర్ ఇన్ దిస్ రీజన్ సర్వ్డ్ యాజ్ ఆర్టరీస్ ఆఫ్ కామర్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ రివర్స్ అనేవి ట్రాన్స్పోర్ట్కి బాగా రూట్స్ ప్రొవైడ్ చేశాయి. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు మేక్ రోడ్స్. సో ఏన్షియంట్ టైమ్స్లో రోడ్స్ వేయడం డిఫికల్ట్ కాబట్టి సో మెన్ అండ్ మెటీరియల్ వర్ మూవ్డ్ బై బోట్. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బోట్లోనే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా క్యారీ చేస్తూ ప్లేస్ టు ప్లేస్ మూవ్ అయ్యేవాళ్ళు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్స్ ఫర్ కమ్యూనికేషన్ కంటిన్యూ టిల్ ద డేస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు కూడా అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టాక కూడా ట్రాన్స్పోర్ట్ పర్పస్ ఈ రివర్స్ని బాగా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసరికి ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, సో 3 రివర్స్ గ్యాంజెస్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర, అక్కడ ఉండే అల్యూవియల్ సాయిల్. నెక్స్ట్ ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ థార్ డిజర్ట్ అండ్ అరావలి హిల్స్ వచ్చేసరికి ఇండస్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్ మధ్యలో ఉన్నాయి. మౌంట్ అబూ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద అరవల్లి హిల్స్. సో గ్యాంజెస్ రివర్ గురించి, యమునా రివర్ గురించి అండ్ గ్యాంగస్ యొక్క ట్రిబ్యూటరీస్ గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రివర్ బ్రహ్మపుత్ర గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ రైజెస్ ఇన్ ద హిమాలయాస్ అని చెప్పేసి ఫ్లోస్ అక్రాస్ టిబెట్ అని చెప్పారు. నెక్స్ట్ హరప్పన్ కల్చర్ వచ్చేసరికి ఈ ప్లేస్లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాటలీపుత్ర. సో పాటలీపుత్ర వచ్చేసరికి డిఫరెంట్ కింగ్డమ్స్కి క్యాపిటల్గా ఉంది. అండ్ ఎస్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ ఆఫ్ geographical features of India. Yes, I hope the series is useful. Please comment your opinion in the below. Thank you for watching. Bye bye.